ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం కల్పన. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్ దేశాలలో పర్యటిస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి. శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మహిళల పాత్ర కీలకమని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ మొదటి విడత కౌన్సిలింగ్ను నిర్వహిస్తున్నామని కన్వీనర్ ఉమామహేశ్వరి తెలిపారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్ దేశాలలో పర్యటిస్తారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి పోలాండ్లో పర్యటించనున్నారు. పోలాండ్కు ఈ రోజు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలాండ్లో పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఈ దేశంలోనూ పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఆ దేశంలో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని నరేంద్ర మోదీ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఉండగా పోలాండ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్, ఆ దేశ అధ్యక్షులు ఆంద్రేస్ జూడా నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ప్రవాస భారతీయులతోనూ, వార్సాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతోనూ ఆయన సమావేశమవుతారు. కాగా ప్రధానమంత్రి ఈ నెల 23 నుంచి ఉక్రెయిన్లో పర్యటిస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత ప్రయాణంపై అధ్యయనం చేసిన వివరాలను ముఖ్యమంత్రికి తెలియచేయనున్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి. శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నిన్న రాష్ట్ర సచివాలయంలో సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్కి కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. ట్రాన్స్జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. దివ్యాంగుల సంక్షేమంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మహిళల పాత్ర కీలకమని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మహిళా మేధో సంపత్తి వ్యాపార సదస్సు 2024ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. వ్యాపారంలో మహిళలకు సాధికారత కల్పించడం, వారికి అవసరమైన వనరులు, శిక్షణ మరియు ఆర్థిక సహాయాన్ని పొందేలా చేయడం కోసం అనేక కార్యక్రమాలు, పథకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇస్రో 2023 జూలై 14న శ్రీహరికోట నుంచి LVM-3 M4 వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. ఆగస్టు 23న చంద్రునిపై ల్యాండర్ విజయవంతంగా దిగిన క్రమంలో ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అంతరిక్ష ప్రదర్శనలు, ఉపన్యాసాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాటి ప్రయోజనాలు, విద్యార్థులకు సెమినార్లు వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చింతలపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం కమలకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా అంతరిక్ష యాత్రల్లో భారత్ పాత్ర, అంతరిక్ష విశేషాలు, విజయాలు వంటి అంశాలపై మాజీ ఇస్రో శాస్త్రవేత్త వై శివప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కార్యశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే భారతదేశం అంతరిక్ష యాత్ర, ప్రపంచ అభివృద్ధికి మన పాత్ర అనే అంశంపై క్విజ్, వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180017800 నంబరుకు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ మొదటి విడత కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నామని కన్వీనర్ ఉమామహేశ్వరి తెలిపారు. కౌన్సిలింగ్కు సంబంధించిన నమోదు ప్రక్రియ ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతుందని వెల్లడించారు. అలాగే రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన, 27వ తేదీన ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ రోజు నెల్లూరులో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం కండలేరులో నీరు అట్టడుగు స్థాయికి చేరటంతో సోమశిల జలాశయం నుంచి రోజుకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల నుంచి సోమశిల జలాశయానికి నీరు వస్తోందని, తద్వారా తిరుపతితో పాటు శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలకు నీటిని సరఫరా చేయనున్నామని తెలిపారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి పోలీసు శాఖ ద్వారా ప్రజలకు ఉన్నత సేవలు అందించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిన్న జరిగిన నేర సమీక్షా సమావేశంలో పోలీసు యంత్రాంగానికి ఆయన దిశానిర్దేశం చేశారు. అక్టోబర్లో జరిగే విజయవాడ దసరా మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. నగరంలో క్రమం తప్పకుండా రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫుట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, ఈ పహారా నిర్వహించి అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సభ్య కార్యదర్శి ఎం బబితా తెలిపారు. ప్రజలు, కక్షిదారులకు దగ్గరలో ఉన్న కోర్టు ఆవరణలో రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్లు నిర్వహిస్తారని వివరించారు. న్యాయస్థానాల్లో రాజీ పడదగిన అన్ని క్రిమినల్, మోటారు వాహన ప్రమాద పరిహార, లేబర్, సివిల్ తదితర కేసులన్నింటినీ ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె అన్నారు. సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన ఏకలవ్య గురుకుల పాఠశాలకు చెందిన 2 ఉపాధ్యాయుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి తెలిపారు. నిన్న అమరావతిలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు కలిపి ఒక్కొక్కరికి మొత్తం 15 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చెప్పారు. అలాగే గిరిజనులకు ప్రలోభాలతో నిబంధనలకు విరుద్ధంగా వసతి గృహాలను కొనసాగిస్తూ వాటిలో విద్యార్థులను చేర్చుకోవడం చట్ట విరుద్ధమని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్ దేశాలలో పర్యటిస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మహిళల పాత్ర కీలకమని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ మొదటి విడత కౌన్సిలింగ్ను నిర్వహిస్తున్నామని కన్వీనర్ ఉమామహేశ్వరి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.